ఐపీఎల్ మెగా వేలం ముగిసిపోవడంతో ఫ్రాంచైజీలు ఇప్పుడు తమ కొత్త కెప్టెన్ జట్టు కూర్పుపై ఫోకస్ పెట్టాయి. వచ్చే సీజన్లో పలు జట్లకు కొత్త సారథులు రాబోతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ సైతం కొత్త కెప్టెన్తోనే వచ్చే సీజన్లో బరిలో దిగుతుంది. ప్రస్తుతం ఛాంపియన్ కావడంతో కేకేఆర్ పై భారీ అంచనాలున్నాయి. అయితే కెప్టెన్సీ విషయంలో కోల్కతా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వేలంలో వెంకటేష్ అయ్యర్ను 23.75 కోట్లు పెట్టి తిరిగి జట్టులోకి తీసుకుంది. దీంతో కేకేఆర్ కొత్త కెప్టెన్ అతనే అనే ప్రచారం జరిగింది. కానీ ఫ్రాంచైజీ అనుభవజ్ఞుడైన అజింక్య రెహానేకు పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. రెహానేను కెప్టెన్సీ కోసమే కొనుగోలు చేసిందని, ప్రస్తుతానికి 90% కొత్త కెప్టెన్ అతనే అని సంబంధిత వర్గాలు తెలిపాయి. వేలంలో మొదట రెహానే కోసం ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. ఆఖరి రౌండ్లో అతన్ని కనీస ధరకే కోల్కతా కొనుగోలు చేసింది. సారథిగా రెహానే అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని ఫ్రాంచైజీ భావిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్కు సంబంధించి ఆసీస్ టూర్లో భారత జట్టుకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అందించిన ఘనత రెహానేకే దక్కుతుంది. అప్పటి కెప్టెన్ కోహ్లీ లేకపోవడంతో కంగారు గడ్డపై భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. అలాగే రెడ్ బాల్ ఫార్మేట్లో ముంబైకి రెహానే కెప్టెన్. గత సీజన్లో అతని నాయకత్వంలో ముంబై రంజీ ట్రోఫీ గెలిచింది. ముంబైకి ఇరానీ కప్ కూడా అందించాడు. కానీ టీ20లో కెప్టెన్గా రెహానేకు గొప్ప రికార్డ్ ఏం లేదు. ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్గా నియమించింది. అలాగే ఐపీఎల్లో 2018-19 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ను నడిపించాడు. 24 మ్యాచ్ల్లో కేవలం 9 విజయాలే అందుకున్నాడు. అయితే రెహానే అనుభవంపై కేకేఆర్ నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రెహానే గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్ ప్లేయర్గా ఉన్న ముద్రను పోగొట్టుకునే ప్రయత్నంలో దూకుడుగా ఆడుతున్నాడు. రెహానే ఇప్పటి వరకు 185 మ్యాచ్లలో 4642 పరుగులు చేశాడు. రెహానే ఐపీఎల్ కెరియర్లో 2 శతకాలు 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వచ్చే సీజన్లో కోల్కతాకు రెహానే సారథ్యం వహించడం దాదాపు కన్ఫర్మ్ అయినట్లేనే అంచనా వేస్తున్నారు. అయ్యర్పై కెప్టెన్సీ ఒత్తిడి పడకుండా అతన్ని ఆల్రౌండర్గా జట్టుకు ఉపయోగించుకోవాలని కోల్కతా ఫ్రాంచైజీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.